వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతాయి. చిత్రగుప్తుని పూజిస్తే స్వర్గం లభిస్తుందా? చిత్రగుప్తుని కథలు అవుననే చెప్తాయి. ఆ కథలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. హిందూ మైథాలజీ ప్రకారం భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోయాక స్వర్గం గాని నరకం గాని చేరుతాడు. స్వర్గం చేరడమా నరకం చేరడమా అనేది వారి వారి పాప పుణ్యాల లెక్కను బట్టి ఉంటుంది. ఈ రెండూ కాక ఆత్మలై గడ్డిపోజలు పట్టుకుని తలకిందులుగా వేలాడే స్థితి కూడా ఒకటి ఉంటుంది. ఈ పాపపుణ్యాల లెక్కలు రాసేది ఎవరంటే యమలోకపు మంత్రి, ప్రధాన అకౌంటెంట్ చిత్రగుప్తుడని మనకు తెలుసు. ఈ చిత్రగుప్తునికి పూజలు చేస్తే స్వర్గం చేరొచ్చునట. ఇలా అని ఒక కథ ఉంది. పూర్వం ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆ రాణికి ఆ రాజ్యపు మంత్రి భార్యతో చాలా స్నేహం ఉంటుంది. ఇద్దరు పరమ భక్తురాళ్ళు. దేవీ దేవతలు ఎందరు ఉంటారో అందరికీ వదలకుండా పూజలు చేసేవారు. చివరికి వారి మరణ సమయం వచ్చేస్తుంది. ఆ సమయంలో మంత్రి భార్య చిత్రగుప్తుని పూజిస్తుంది. రాజు భార్య ఆ విషయం మరిచిపోతుంది. ఇద్దరూ కూడా చనిపోతారు. అప్పుడు మంత్రి భార్య స్వర్గం వెళుతుంది, రాజు భార్య నరకం చేరుతుంది. నరకం చేరిన రాణి చిత్రగుప్తుణ్ణి, మంత్రి భార్య నేను ఇద్దరం సమానంగా పూజలు చేశాం, కానీ నేను నరకం ఎలా వచ్చాను, ఆమె స్వర్గం ఎలా వెళ్ళింది అని నిలదీస్తుంది. దానికి చిత్రగుప్తుడు, నీవు అందర్నీ పూజించావు గాని నన్ను పూజించలేదు. మీ మంత్రి భార్య మాత్రం నన్ను పూజించింది, అందుకే ఆమె స్వర్గం వెళ్ళింది, నీవు నరకం చేరావు అంటాడు. అయితే నన్ను మళ్లీ భూలోకం పంపించండి, అక్కడకు వెళ్లి మీకు పూజలు చేసి వచ్చి స్వర్గం వెళతాను అంటుంది. చిత్రగుప్తుడు ఆమెను భూమికి తిరిగి పంపిస్తాడు. ఆమె వచ్చి చిత్రగుప్తుణ్ణి పూజిస్తుంది. తర్వాత ఆమె కూడా స్వర్గం చేరుతుంది. ఇది చిత్రగుప్తునికి సంబంధించిన ఓ కథ. మరో కథ కూడా ఉంది. ఒకవేళ యమధర్మరాజు మన వేపున పుణ్యం కొండంత ఉన్నా పొరపాటున మనకు నరకంగాని నిర్ణయిస్తే వెంటనే చిత్రగుప్తుడు పరిగెత్తుకు వచ్చి తన పాపపుణ్యాల లెక్కల పుస్తకం తెరిచి మన ఖాతాలోని పాపపుణ్యాలు చదివి స్వర్గం పంపించేలా చేస్తాడు. దీనికి కూడా ఓ కథ ఉంది. పూర్వం సుదాస్ అను ఒక రాజు ఉండేవాడు. అతడు చాలా క్రూరమైన స్వభావం కలవాడు. అనేకమైన పాపాలు చేశాడు. ఆ రాజు ఒకసారి వేటకు వెళ్లి దారి తప్పి తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అతడికి అక్కడ ఒక బ్రాహ్మణుడు పూజలు చేస్తూ కనబడతాడు. రాజు అతడి దగ్గరకు వెళ్లి ఆసక్తిగా చూస్తూ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, నేను చిత్రగుప్తునికి పూజలు చేస్తున్నాను. ఈ రోజు కార్తీక శుక్ల ద్వితీయ, దీనినే యమద్వితీయ అని కూడా పిలుస్తారు. ఈ రోజు చిత్రగుప్తునికి పూజ చేస్తే నరకం బాధ తప్పించుకుని స్వర్గం చేరవచ్చు అని చెప్తాడు. ఆ రాజు ఇంటికి వెళ్లి ఆ విధంగానే చిత్రగుప్తునికి పూజలు చేస్తాడు. కాలం తీరి ఓ రోజు ఆ రాజు చనిపోతాడు. యమభటులు అతడిని నరకానికి తెచ్చి యముని ముందు నిలబెడతారు. యముడు అతడు చాలా పాపాలు చేసిన పాపాత్ముడు కనుక నరకాన్ని నిర్ణయిస్తాడు. అప్పుడు వెంటనే చిత్రగుప్తుడు తన పాపపుణ్యాల లెక్కల పుస్తకం తెరిచి, ఈ రాజు చివరగా యమద్వితీయ రోజున పూజలు చేశాడు కనుక ఇతనిని స్వర్గం పంపించాలి అని చెప్తాడు. యముడు ఆ రాజును స్వర్గం పంపిస్తాడు. ఇలా చిత్రగుప్తునికి సంబంధించిన విశిష్ట కథనాలు ఉన్నాయి. మరి చిత్రగుప్తుని పూజించేందుకు దేవాలయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో హరిచిత్రగుప్త దేవాలయం పేరుతో ఒక ఆలయం ఉంది. ఇక్కడ సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చిత్రగుప్తునికి పూజలు చేశాడని విశ్వాసం. మధ్యప్రదేశ్లో 4, ఉజ్జయినిలో 2, రాజస్థాన్ అల్వారులో 1, ఉదయపూర్లో 1, దక్షిణాదిన కాంచీపురంలో 1, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేటు ప్రాంతంలో 1 ఉన్నాయి. దీపావళి 2వ రోజు యమద్వితీయ ఉంటుంది. ఆ రోజు ఈ గుళ్లలో పూజాధికాలు జరుగుతాయి. ఇక ఇప్పుడు చిత్రగుప్తుని జన్మ రహస్యం చెప్పుకుందాం. లోకంలోని మానవుల పాపపుణ్యాల లెక్కలు గట్టి వారి వారి లెక్కల ప్రకారం శిక్షలు వేసే పని యమధర్మరాజు చేస్తూ ఉంటాడు. కానీ రోజు రోజుకు మానవుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుండటంతో ఒక్కడు అందరి లెక్కల్ని సరిచూసి న్యాయ నిర్ణయం చేయలేకపోతుంటాడు. చాలా తప్పులు జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు యమధర్మరాజు బ్రహ్మ వద్దకు వెళ్లి ఆయన్ని ప్రార్థిస్తాడు. తనకు ఈ భారాన్ని తగ్గించి న్యాయ నిర్ణయంలో పొరపాట్లు జరగకుండా చూడమని. బ్రహ్మ సరే అని అలాంటి ఉపాయం కోసం కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళతాడు. అలా 11,000 ఏళ్లు ధ్యానం చేసి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచిన బ్రహ్మకు ఎదురుగా ఒక వ్యక్తి ఒక చేతిలో పెన్ను, మరో చేతిలో తాళపత్రాలు పట్టుకుని కనబడతాడు. అప్పుడు బ్రహ్మ, ఎవరవయ్యా నీవు
అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, స్వామి, నీవు ధ్యానంలో ఉన్న సమయాన నీ శరీరం నుండి పుట్టుకు వచ్చిన నీ కుమారుణ్ణి అని చెప్తాడు. ఓహో అలాగా, నేను నీ గురించే ధ్యానించాను గాని నీ పేరు చిత్రగుప్తుడు అని ఇక నుండి పిలుస్తారు. నీవు వెళ్లి యమలోకంలో యమునికి పాపపుణ్యాల లెక్కలు రాసే విధిని నిర్వహించు అని చెప్తాడు. అప్పటి నుండి చిత్రగుప్తుడు యమలోకంలో యమునికి లెక్కలు రాసే పనిని చేస్తూ ఉంటాడు. ఈయనకు శ్రవణులు అనే 2 గూఢచారులు సహకరిస్తూ ఉంటారు. ఈ శ్రవణులు లోకాలన్నీ తిరుగుతూ ఉంటారు. వీరికి కొన్ని లక్షల యోజనాల దూరంలో జరిగే దృశ్యాలు కూడా కనబడతాయి. వీరికి భార్యలుంటారు. వారి పేరు కూడా శ్రవణులే. వీరు ఆడవారి పాపపుణ్యాల లెక్కలు చూస్తూ ఉంటారు. అయితే చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుండి వచ్చాడు కదా, శరీరంని సంస్కృతంలో కాయం అంటారు. కాయంలో దాగుకుని వచ్చినవాడు కాబట్టి కాయస్థ్ అని కూడా పిలుస్తారు. కాయం అంటే శరీరం, అస్థ్ అంటే అదృశ్యం. ఈ కాయస్థ్ పేరున కాయస్థ కులం వచ్చిందంటారు. ఈ కులం వారు చిత్రగుప్తుణ్ణి పూజిస్తారు. చిత్రగుప్తునికి 2 భార్యలు. మొదటి భార్య పేరు సూర్యదక్షిణ నందిని, ఈమెకు 4 కుమారులు. రెండో భార్య పేరు పార్వతి శోభావతి, ఈమెకు 8 మంది కుమారులు. చిత్రగుప్తుడి పూజలో పెన్ను, పేపరు, ఇంకు, తేనె, వక్కపొడి, అగ్గిపెట్టె, చక్కెర, గంధం, ఆవాలు, నువ్వులు, తమలపాకులు ఉంటాయి. చిత్రగుప్తునికి సంబంధించిన కథనాలు ఋగ్వేద కాలం నుండి కూడా ఉన్నాయి. అయితే ఈయనకు సంబంధించిన కథనాలు వేరువేరు చోట్ల వేర్వేరు రకాలుగా కూడా ఉన్నాయి. నేనిక్కడ మాత్రం ఎక్కువ ప్రచారంలో ఉన్న కథను చెప్పాను. మరోసారి మరో కథతో ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.